ఇంకా చచ్చిపోవడానికి తప్ప ఇంకేమీ లేదు. ఆటో కార్మికులు ప్రధాన డిమాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన ఆయన ఎప్పుడు ఏది పెట్టినా అమలు చేసేది లేదు, అలాగే అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఈ బస్తు పెట్టి ఆటో కార్మికులకు ఉపాధి పొట్టగొట్టారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కానీ దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకి 200 తోలి 200-300 తోలితే అది మళ్ళీ ఆ ట్యాంకులో గ్యాస్ కొట్టించుకోవడానికి సరిపోతున్నాయి. ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా రూపాయి ఉండట్లా, చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈ కూటమి కలిపి ప్రజలను మోసం చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పుడు ఇచ్చే ఛార్జీలు అప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇలాగే అయితే ఆ ఛార్జీలు పెంచి రైతులని ఏంటి అందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఆటో కార్మికుల్ని ట్యాక్సీ డ్రైవర్లని కూడా చాలా తీవ్రంగా ఆయన చాలా ఇచ్చేసాడు. అలాగే ఇప్పుడు బెంగళూరులో పెట్టారు, అలాగా తెలంగాణలో పెట్టారు. చాలామంది అక్కడ కూడా చచ్చిపోయారు. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇతను పెట్టాడు. ఆమె చూసి చాలామంది ఆటో కార్మికులు ఏంటి ట్యాక్సీలు ఏంటి వాటి మీద బతికే వాళ్ళు పేరుపాటు సామాన్లే కానీ మెకానిక్లే కానీ మేము రిపేర్లు కూడా చేయించుకోవాలని పరిస్థితి. ఈరోజు పైనాల దొడ్లలో బళ్ళు కూడా చాలా వరకు మేము కట్టలేక వదిలేసాం. ఇదివరకు వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారు, పైనాల దొడ్లు కేసులు వేస్తున్నారు. ఎందుకంటే మనం పైనాలు తీసుకున్నప్పుడు 30-40 సంతకాలు పెట్టించుకుంటున్నారు, షూరిటీ సంతకాలు పెట్టించుకుంటున్నారు. వాళ్ళకి లోన్లు అనేది లేకుండా చేసి మళ్ళీ వాళ్ళు కేసు వేస్తున్నారు. అంటే మన పేరు ఏమైనా ఆస్తులు ఉంటే కోర్టుకి వేస్తున్నారు. వీళ్ళ పేరుని ఆస్తుంది కాబట్టి మన ఫైనాన్స్ ఇచ్చాం, వాడు కట్టలేదు కాబట్టి ఆ రకంగా ఫైనాన్సర్ కూడా మా మీద దాడి చేస్తున్నారు. ఇంకా చచ్చిపోవడానికి తప్ప ఇంకేమీ లేదు. ఆటో కార్మికులు అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇది ఆలోచించి మా గురించి ఆలోచించి మాకు సంక్షేమ పథకం కానీ ఇలా పెట్టి చేస్తే మాకు చాలా ఉపాధంగా ఉంటుందని. లేదంటే ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదు. ఇదిగో నిన్నగాక మొన్న రైతులు కూడా ధాన్యం పంట ఎద్దు ధాన్యం పంట ఇస్తే దానికి గిట్టుబాటు ధర లేకంట, దేనికి గిట్టుబాటు ధర లేకంట. ఒకటే కాదు, ఒక ఆటో కార్మికులే కాదు, రైతులు కూడా ఏది లేకుండా విద్యార్థి వాళ్ళు కూడా చదువుకోవడానికి కూడా ఫీజులు కట్ట గవర్నమెంట్ కాలేజీలు కూడా దాన్ని అమ్మేసే పరిస్థితి ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. ఈరోజు విజయవాడలో శారదా కాలేజ్ స్థలం ఉంది, ల్యాండ్ శారదా కాలేజ్ తీసేసి ఆ ల్యాండ్ కూడా అమ్మేశారు. అలాగా రాష్ట్రంలో మొత్తం కూడా డిగ్రీ కాలేజీలే కానీ ఇంజనీరింగ్ కాలేజీలే కానీ పేదవాళ్ళ పిల్లలు చదువుకోకుండా అవి కూడా అమ్మేస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. ఇంక ఈ పేదవాడు ఎలా బతకాలి?